ధరణితో ఇబ్బంది పడుతున్న రైతులకు పరిష్కారం చూపేందుకే భూభారతి తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంచిర్యాల జిల్లా భీమారంలో జరిగిన భూభారతి సదస్సులో ఆయన పాల్గొన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూదందాల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిందని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. భూభారతితో ఎలాంటి సమస్యలనైనా సులభంగా పరిష్కరించవచ్చన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భీమారంలో జరిగిన భూభారతి సదస్సుకు ఆయన హాజరయ్యారు. రైతులు సాగు చేస్తున్న ప్రభుత్వ స్థలాల్లో సర్వే చేసి పట్టాలు ఇస్తామన్నారు. భీమారంలో 1000కి పైగా సమస్యలు సాదా బైనామాకి సంబంధించినవే ఉన్నాయన్నారు. జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పెట్టి సమస్యలు పరిష్కరిస్తామన్నారు పొంగులేటి. నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభిస్తామన్నారు. ఇంకా ఏడ పేదవాళ్లు ప్రభుత్వ స్థలాలు కొన్ని చోట్ల సాగు చేసుకుంటున్నారు. అర్హులైన వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు అడగటం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుద్దని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం భూదందాలతో రైతులు విసిగిపోయారన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తనకు చాలా మంది భూములకు సంబంధించిన సమస్యలే చెబుతున్నారని, దీనికి గత ప్రభుత్వ తీరే కారణమని విమర్శించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రిని కోరారు వివేక్. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు వివేక్. అందరూ ఎవరైతే అర్హతలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు కల్పించాలని చెప్పి మీరందరూ కూడా అప్లికేషన్లు చేసుకోవడం జరిగింది. నేను మంత్రి గారికి చెప్పినాను, ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గానికి మాకు కొన్ని ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేస్తే మా ప్రజలందరూ కూడా ఏదైతే ఆవేదన ఉందో తొందరగా రావాలని. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ప్రజలకు అందరికీ కూడా మోసం చేయడం జరిగింది. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. గత ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. అందరికీ న్యాయం జరిగేలా భూభారతి చట్టం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు వినోద్. ఇప్పుడు కొంతమంది రైతులు అన్నారు, మాకున్న పట్టాలు అవి ఇవి దాన్ని రికార్డులు మార్చుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని. ఆ సమస్యలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఏది ఉన్నా కానీ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు దాన్ని కొంచెం ఓపిక పట్టుకొని చేస్తే ఇక్కడ వచ్చి నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికి ఓపిక లేదు, బట్టన్ మొత్తంగానే పని అయిపోవాలి అనేది అసలు ఆలోచన ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే సిస్టమ్ ఉన్నది, గవర్నమెంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని కొంచెం మనం దయచేసి కాపాడుకుంటే మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి. భూభారతి అవగాహన సదస్సులకు రైతులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. భీమారం కార్యక్రమం తర్వాత పెద్దపల్లిలో జరిగిన భూభారతి సదస్సుకు హాజరయ్యారు మంత్రి పొంగులేటి.